హలో అందరికీ ఈరోజు తోటకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక ఆనియన్ కట్ చేసుకున్నవి కూడా వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. మూత ఓపెన్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం తాలింపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది మన తోటకూర పప్పు. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు పోసేసుకుందాం. కొత్తిమీర చల్లుకుందాం. మన టేస్టీ తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చింది. మా వీడియో మీకు నచ్చితే చిన్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.